ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతలు 18:10 వ్రాయబడినట్టుగా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా నుండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో నువ్వు ప్రవేశించినట్లయితే, దేవుని నామాన్ని నిన్ను ధరించుకున్నట్లయితే అందులోనికి మనం వెళ్ళి సురక్షితంగా ఉంటామంట. దేవుని యొక్క కావిడిలో మనం క్షేమకరంగా ఉంటాం. అందుకనే మనము దేవునిలోకి పరిగెత్తాలన్నమాట. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. యేసయ్య నామాన్ని బట్టి ధరించుకొని యేసయ్య యొక్క కౌగిట్లోకి వెళ్ళి యేసు యొక్క 2 హస్తాల మధ్యలో దాక్కొని ఆయన సురక్షితంగా ఉంటాడు. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన నామం మనకి బలమైన కోటగా, కంచెగా ఉంటుందంట. అవును, ప్రతి ఒక్కరూ ఆ నామాన్ని ధరించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ నామాన్ని అనుసరించాలి. ప్రతి ఒక్కరూ ఆ నామము వైపు పరుగులెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భక్తుడు అంటున్నాడు, ఆయన నామం బలమైన దుర్గము, మనకు ఆశ్రయము. ప్రతి ఒక్కరూ అందులోకి వెళ్ళి మనం సురక్షితంగా ఉండాలి కాబట్టి, సురక్షితంగా ఉంటాము కాబట్టి అందులోకి ప్రవేశిస్తామన్నమాట. దావీదు మరి దేవుణ్ణి అంటాడు, నా కేడము, నా దుర్గము, నా ఆశ్రయము, నా కోట, నా బలము అన్నీ ఆయనే. ఆయన ద్వారా నాకు సమస్తము సమకూడి జరుగుతాయి. అవును, ఆయనే సమస్తం. ఆయన ద్వారా మాత్రమే మనం దేన్నైనా పొందుకోగలం. ఆయన లేకుండా మనం దేన్ని పొందుకోలేము. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసు, నీకు వందనాలు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మేము కూడా అందులో ప్రవేశించి నిన్నామని మహిమ పొందుకోవాలి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించండి, ఆత్మతో నింపుకొని. అలాగే ప్రభు, ఈరోజు ఎంతమంది అయితే తండ్రి ప్రభు అప్పుల సమస్య, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానాలతో బాధపడుతున్నారు ప్రభా, వారిని కూడా దీవించి ఆశీర్వదించి 2 ఆత్మతో నింపుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.